బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 దాదాపుగా ఈ స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలుగా ఇవాళ ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిందండి. మా జనాభా కంటే కూడా మేము తక్కువ రిజర్వేషన్ అడుగుతాం. అంటే ఎవరిని అంటున్నారు ఇప్పుడు మీరు? రెడ్డి జాగృతి వాళ్ళని అంటారా? 100%. ఇవాళ ప్రతి గ్రామంలో జనరల్ అనంటే అది మీది కాదు. అవును. అన్రిజర్వ్డ్ అనంటే ఓన్లీ ఓసీ కేటగిరీకి సంబంధించి. జనరల్ అంటే పర్యాయ పదం ఓసీ అయిపోయింది. అంటే ఇట్లా కూడా అనుకోవచ్చు కదా, బీజేపీకి బీఆర్ఎస్కి ముందే తెలుసు ఇది సాధ్యం కాని హామీ, కాంగ్రెస్కు తెలుసు కానీ ఈ బీసీలను వాడుకుందామని అనుకుంటేమో. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద 10% రిజర్వేషన్లు ఇలా ఓసీలకు తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళకు రిజర్వేషన్ పెంచినప్పుడు ఇలా 50% దాటలేదా రిజర్వేషన్? మనకు రిజర్వేషన్లు పెంచుతా అన్నోన్ దిక్కుండమంటవా? అదే నీకు రిజర్వేషన్లు ఇయ్యని పో అన్నోన్ దిక్కుండమా? ఎక్కడ కూడా రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు దాటొద్దు అని ఎక్కడ కూడా లేదు. అయితే ఈ మధ్య తీర్మానం వలన కూడా ఎమ్మెల్సీ ఆయన ఒక బీసీ పదం గట్టిగా తీసుకున్నానా, ఆయన ఎంత గట్టిగా తీసుకున్నా అంటే అసలు నేను ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే నాకు ఓసీల ఓట్లు వద్దు, కేవలం బీసీల ఓట్లే కావాలంటుండు. సేమ్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 56% ఉన్న మీ బీసీలు మీకు మీరే ఓట్లు వేసుకుంటే, ఇంత ఐక్యత ఉంటే మీరు రిజర్వేషన్ అడిగే పరిస్థితి ఉండదు కదా. అలా బీసీ జనాభా 56% కదా విత్ ముస్లిమ్స్. 42% రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నారు? 56 అడగచ్చు కదా. 2018లో కేసీఆర్ ఏం చేసిందంటే వీళ్ళ రిజర్వేషన్ 50% దాటుతున్నది రిజర్వేషన్లు అనే ఉద్దేశంతో ఒక చట్టం చేయడం జరిగింది. ఓకే. ఎవరైతే ఇట్లాంటి రెడ్డి జాగృతి సంబంధించినటువంటి బొట్టెంగారి మాధవరెడ్డి గారు లాంటి వాళ్ళు, ఈ వంగ గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, ఈ యొక్క అహంకారం కలిగినటువంటి రెడ్డి అహంకారం కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే మేము వ్యతిరేకం. ఈ బీసీ 42% రిజర్వేషన్ కానీ జీవో నెంబర్ 9 వీటి గురించి మిగతా పెద్ద పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీల స్టాండ్ ఏందన్న? అంటే ఇప్పుడు రాజకీయ ఉనికి కోసానికే కవిత డ్రామా అంటారా? అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి. ఈ రాష్ట్రానికి 2028లో 3వ బీసీ ముఖ్యమంత్రి అవుతాడని నేను మీ ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. అలా ఈ బీసీ సబ్జెక్టు పక్క పెడితే మిమ్మల్ని వ్యక్తిగతంగా ఒక ప్రశ్న అడుగుతున్నానా. మీరు గతంలో ఒంగూరు నుంచి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా కూడా పోటీ చేశారు. ఈసారి కూడా ఒంగూరు జడ్పీటీసీగా పోటీ చేయబోతున్నారు. బట్ ఒక పర్టికులర్ పార్టీ నుండి అనేది ఒక గాసిప్ ఉందన్న, ఎంతవరకు నిజం? మా ఛానల్ తరఫున చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రజానికానికి ఉన్న ఏకైక సందేహం ఏంటంటే ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ బ్రేక్ పడ్డట్టేనా? దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఈరోజు ఇంటర్వ్యూలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. అన్న నమస్కారం అన్న. అదే విషయం ఏంటంటే అన్న, డైరెక్ట్ పాయింట్స్కి వెళ్దాం. అసలు ఈ 42% రిజర్వేషన్ ఏంటి? అసలు ఈ జీవో నెంబర్ 9 ఏంటి? ఎందుకు హైకోర్టు స్టే చేసింది? కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. 2023 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పడం జరిగింది. ఓకే. దానిలో భాగంగానే కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, అదే విధంగా బీసీలకు సప్లాన్ పెడతాం 20,000 కోట్లతోటి ప్రతి ఇయర్ అని చెప్పడం జరిగింది. అదే విధంగా అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు 42% రిజర్వేషన్లు అనేది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బర్నింగ్ ఏదైనా నడుస్తున్నది అంటే 42% అవును ఎన్నికలు. అయితే ప్రధానంగా మనం ఏమనుకోవచ్చు అంటే ఈ ఎన్నికలకు పోదాం అనే ఉద్దేశంతో జానారెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాదు, మనం ఎన్నికలకు పోదాము ఇయ్యొద్దు అని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్ లో జానారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మీరు ఇస్తున్నటువంటి ఆ వాగ్దానాన్ని అమలు చేయాల్సిందిగా మేము బీసీ సంఘాలం అందరం కూడా ఈ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని మేము ప్రధానంగా ఈ రాష్ట్రంలో
పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వీళ్ళకి ఎన్నికలకు పోయే కంటే ముందే 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి, లేకపోతే బీసీలు అందరూ కూడా ఐక్యం అవుతున్నారు అనే ఉద్దేశంతో ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ లెక్కలు బీసీల యొక్క లెక్కలు తీసి ఆ లెక్కల ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో బిల్లు అసెంబ్లీలో పాస్ చేసి ఒకసారి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. మరొకసారి ఇవాళ రాష్ట్రపతి గారు గవర్నర్ గారు ఆమోదం తెలపట్లేడు అనే ఉద్దేశంతో ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారు ఆమోదిస్తలేడు. కాబట్టి మళ్ళా ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోటి మళ్ళీ గవర్నర్ గారికి పంపించడం జరిగింది. గవర్నర్ గారికి పంపించిన తర్వాత దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలలు కావస్తుంది. నేటికి కనీసం దాని మీద అసైన్ చేయడం కానీ లేకపోతే రిటర్న్ పంపించడం కానీ చేయలేదు. గవర్నర్ గారు పంపించకపోవడం వల్ల ఇదే కొంతమంది ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు మీరు దాదాపు 18 నెలల నుంచి 20 నెలలు అవుతుంది, ఎందుకు మీరు ఎన్నికలు కోతలేరు అనే ఉద్దేశంతో హైకోర్టు కోవడం జరిగింది. హైకోర్టు కోతే హైకోర్టు ఏం చెప్పిందంటే సెప్టెంబర్ 30వ తారీఖు వరకు మీకు 3 నెలల మీరు ఏ టైం వరకు మీరు పెట్టగలుగుతారని గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ మాకు ఈ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా ఖరారు చేసుకోవడానికి 1 నెల పడుతుంది, ఈ ఎన్నికలు జరిపి ఫలితాలు ఇచ్చేసరికి ఇంకొక 2 నెలలు పడుతుంది, మాకు 3 నెలల్లో అంటే సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు మేము కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఒక పక్క బీసీలకు ఎక్కడ 42% ఇవ్వకపోతే బీసీలు ఎక్కడ వ్యతిరేకమవుతారు అనే ఉద్దేశంతో ఓ పక్క 42% ఇచ్చిపోదామనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 49 ఏదో రకంగా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 9 తీసుకురావడం. అంటే గవర్నర్ గారు సైన్ చేయకపోవడం వల్ల స్పెషల్ జీవో ఆ జీవోని తీసుకొచ్చిన కంటే ముందే కొంతమంది రెడ్డి జాగృతి నాయకులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. పిటిషన్ ఇక్కడ వేయడం జరిగింది. మీరు ఎట్లా బీసీలకు ఇట్లా 42% రిజర్వేషన్లు ఇస్తా అంటున్నారు, ఇట్లా స్పెక్యులేషన్ ఉన్నది, దీనిపైన ఏంది అని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు స్పెక్యులేషన్ పట్టుకొని మీరు ఎట్లా వస్తారు, కోర్టుల కేసు ఎట్లా వేస్తారు అని కోర్టు మొట్టికాయలు పెట్టింది. దాంతో నెక్స్ట్ డేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ఇచ్చింది. జీవో నెంబర్ 9 ఇవ్వగానే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో చర్చ సందర్భంగా 2 రోజులు ఈ రాష్ట్రంలో ఒక పక్క ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది, 9 నుంచి నామినేషన్లు వేసుకోవచ్చు అని చెప్పింది, షెడ్యూల్ వచ్చేసినాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ ముందు వరుసలో పెట్టాలి, తర్వాత సర్పంచ్ 3 విడతలు పెట్టాలని చెప్పేసి రావడం జరిగింది. ఆ పెట్టే క్రమంలో జీవో నెంబర్ 9 సవాల్ చేస్తే హైకోర్టుకు బొట్టెంగారి మాధవరెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఏం చెప్పిందంటే సుదీర్ఘ వాదనలు దాదాపుగా 5 గంటలు 8వ తారీఖు నాడు 5 గంటలు వాదనలు వినడం జరిగింది. దాదాపు పిటిషనర్ తరపు అడ్వకేట్ ఒక 3 గంటలు ఆయన ఆర్గ్యూ చేయడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఈ దేశంలో అభిషేక్ సింఘ్వి గారు ప్రధానంగా ఒక పేరు మోసిన అడ్వకేట్, ఆయన తోటి వర్చువల్ గా హాజరు కావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఆయన వాదనలు వినిపించడం జరిగింది. దాదాపు మేము కూడా దాన్ని గ్రహించి ఏదో రకంగా బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలనే ఉద్దేశంతో మేము కూడా దాదాపు ఆ కేసులో దాదాపు ఒక 45 నుంచి 50 మంది ఇంప్లీడ్ కావడం జరిగింది అదే కేసు. అట్లా కావడం వల్ల ఏమైందంటే 8వ తారీఖు స్టే ఇవ్వకుండా మేము ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళం మా వాదనలు కూడా వినాలని చెప్పేసి మేము అందరం కూడా హైకోర్టులో కొంత ఆడేసరికి గౌరవ న్యాయమూర్తి గారు నెక్స్ట్ డేట్ లో పెట్టడం జరిగింది. ఆ నెక్స్ట్ డేట్ లో పెట్టిన తర్వాత కొంత అందరు కూడా కోర్టు ఇలా స్టే ఇయ్యలేదు కాబట్టి నాకు తెలిసి బీసీలకు న్యాయం జరుగుతుంది, 42% రిజర్వేషన్లు వచ్చేటట్టే ఉంది, ఈ రిజర్వేషన్లతో ఎన్నికలకు పోయేటట్టు ఉన్నదనే ఉద్దేశంతో గ్రామాలలో కూడా అందరు కూడా సమాయత్తం అయిపోయారు ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి. 9వ తారీఖు నాడు మార్నింగ్ 10:30 నుంచి నామినేషన్లు స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారిగా ఈవినింగ్ 4:30కు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అప్పటి దగ్గర బీసీలకు కనీసం న్యాయం జరుగుతుందేమో మా లెక్కలు గతంలో మేము చాలాసార్లు లాస్ట్ టైం ఎన్నికలు జరిగినప్పుడు మా జాతీయ అధ్యక్షుడు జాజు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. పదే హైకోర్టు ఏం చెప్తుండంటే మీరు ఏ ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు పెంచమంటున్నారు అని అడిగేది. అడిగినప్పుడు ఈసారి డెడికేషన్ కమిషన్ వేసి పక్కా బీసీల యొక్క లెక్కలు తీసింది, మా లెక్కలు ఉన్నాయి, కోట్లలో కొద్దిగా న్యాయం జరుగుతుంది బీసీలకు అని మేము అందరం కూడా ఆశపడ్డాం. మళ్ళీ నెక్స్ట్ డేనే భంగపాటు ఎదురైంది. 9th రోజు అవును. ఎక్కడికక్కడ రాష్ట్రంలో
ప్రతి ఒక్క గ్రామంలో వార్డు మెంబర్ కానుంచి మొదలు పెడితే ఎంపీటీసీ జడ్పీటీసీ ప్రతి ఒక్కరికి అయ్యో బీసీలల్లా ఇవాళ నోటి కాడి ముద్దను గుంజుకున్నారు కదా. అదే మేమే అభ్యర్థులను వాళ్ళు ప్రకటించుకున్నారు. ఎవరిని పెట్టాలి, పలానా రిజర్వేషన్ రాగానే మీ ఊర్లో ఎవరిని అయితే పెడితే బాగుంటది. అవును, కనీసం అయ్యో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇలా రాజకీయంగా వెనుకబడి ఉన్నది, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఇదే కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అవును, ఆ కమిషన్ ఆధారంగా మేము వెనుకబడి ఉన్నామని మనకు రిపోర్ట్ ఇస్తే కనీసం మా వాళ్ళు వార్డు మెంబర్గా అయితే ఓర్చుకోరా అండి. ఓకే, కనీసం ఎంపీటీసీ జడ్పీటీసీ అంటే ఎవరిని అంటున్నారు ఇప్పుడు మీరు రెడ్డి జాగృతి వాళ్ళని అంటారా? 100% ఇవాళ మీరు ఎంతుర్రో మీరు అంత తీసుకోండి, మేము ఎంతున్నామో మాకు అంత ఇవ్వండి అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో మీరు లెక్కలు తీస్తే బీసీల యొక్క జనాభా ఈ రాష్ట్ర ప్రభుత్వం 56.33% అని చెప్పి మేము అడుగుతున్నది ఎంత అండి? 42. అంటే మా జనాభా కంటే కూడా మేము తక్కువ రిజర్వేషన్ అడుగుతున్నాం. అవును, మా జనాభా కంటే ఎక్కువ అడిగితే మీరు కోట్ల కేసు వేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవాళ దాదాపుగా ఈ స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలుగా ఇవాళ ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండండి. ఇవాళ కులం ఎంత ప్రధానంగా ఉంటే ఈ రాష్ట్రాలలో, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి లేదు. ఒక ఎస్సీ దామోదర్ సంజీవయ్య ఒక 2 సంవత్సరాలు, ఒక ఎస్టీ ముఖ్యమంత్రి కాలేకపోయింది, ఒక మైనార్టీ ముస్లిం ముఖ్యమంత్రి కాలేకపోయింది. అంటే దాదాపుగా 90% పైగా ఉన్నటువంటి జనాభాలు నేటికి 79 సంవత్సరాలుగా ఇలా ముఖ్యమంత్రి సీటాన్ని అధిరోహించలేదు అంటే బీసీలకు ముఖ్యమంత్రి అనేది అంటే కులం ఎంత ప్రధానమైందో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మా నోటికాడు ముద్ద మేమేమో సీఎం అవుతామని మేము అడుగుతలేము, కనీసం ఎమ్మెల్యే అవుతామని. ఇవాళ తరతరాలుగా మా నాయన వాళ్ళకే ఓట్లేసిండు, మా నాయన వాళ్ళకేసిండు, మా తాత వాళ్ళకే ఓట్లేసిండు, మేము వాళ్ళకే ఓట్లేసిండు. ఇవాళ కనీసం కొద్దిగా గొప్ప ఇవాళ మొదటి తరంగా బీసీలం అందరం కూడా చైతన్యమై ఇవాళ మనం కూడా రాజ్యాధికారం రావాలి. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో మీరు చూస్తే కళ్యాణ్ ఇవాళ ప్రతి గ్రామంలో జనరల్ అనంటే అది మీది కాదు, అన్రిజర్వ్డ్ అనంటే ఓన్లీ ఓసీ కేటగిరీకి సంబంధించి జనరల్ అంటే పర్యాయ పదం ఓసీ అయిపోయింది. కానీ మన జనాలకు అవేర్నెస్ లేక కేవలం కనీసం అక్కడ బీసీ వస్తే ఓ బీసీ సర్పంచ్ అయితే ఓ రాజకీయ అవగాహన పెరుగుతుంది, వాళ్ళ లోపల చైతన్యం పెరుగుతుంది. అరే మనోడు ఉన్నాడు, మనోడు ఆ చైర్లో కూర్చుంటే ఒక బీసీలలో ఒక చైతన్యం అవుతుంది అని మేము ఆశించినాం. 42% బీసీలకు రిజర్వేషన్ వస్తుందేమని లాస్ట్ వరకు వేచి చూడడం జరిగింది. అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ప్రోగ్రాంలలో మేము కూడా కలిసి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇవాళ చాలా మంది మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది, వీళ్ళు ముఖ్యమంత్రి గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. మీరు ఎలక్షన్స్ కంటే ముందు కూడా, అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు కూడా మీరు ఇంకా ఎప్పుడు చూసినా రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం, ఆయన ఇచ్చిన మీరు ఏదైతే హామీ ఉందో దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుంది అనే విధంగా మీరు చాలా ప్రోత్సహించారు కాంగ్రెస్ పార్టీని. ఈ రోజు చూస్తే చుక్కేదని చెప్పొచ్చు. ఇప్పుడు మేము ఆలోచించింది మాకేం ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఓ బీసీ నాయకునిగా, ఓ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా బీసీలకు కులగణన నేను చెయ్యను కాక చెయ్యను పో అని బీజేపీ చెప్పింది. ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని చూస్తే వాళ్ళ పార్టీలో ఎవరైతారు? కేసీఆర్, కేటీఆర్, తర్వాత హరీష్ రావు, తర్వాత కవిత. అంటే అక్కడ కూడా బీసీలకు స్కోప్ లేదు కదా. అట్లాంటప్పుడు బీసీలకు మేము 42% రిజర్వేషన్లు కల్పిస్తాం అని మా హక్కుల కోసం ముందరకు వచ్చినప్పుడు, మేము ఓ పార్టీ ముందరకు వచ్చినప్పుడు దాన్ని ఆదరించకపోతే మీ బీసీలకు చేస్తున్నప్పుడు కూడా మీరు ఓన్ చేసుకోలేదు కదా అనే క్వశ్చన్ వస్తుంది కదా. అట్లాంటప్పుడు చేసేవాడిని మనం కొద్దిగా సపోర్ట్ చేద్దాం అంటే ఇట్లా కూడా అనుకోవచ్చు కదా. బీజేపీకి బీఆర్ఎస్ కు ముందే తెలుసు ఇది సాధ్యం కాని హామీ, కాంగ్రెస్ కు తెలుసు కానీ ఈ బీసీలను వాడుకుందామని అనుకుంటేమో. ఇప్పుడు కళ్యాణ్ గారు అంటే బీసీ సంఘం ఎట్లయిందంటే ఎలక్షన్స్ ముందు 2023 ఇది బీసీ సంఘమా లేదా కాంగ్రెస్ పార్టీనా అన్నట్టు అయిందనా ఒక దశలా? కళ్యాణ్ గారు నేను ఏం చెప్తున్నట్టే, మా యొక్క రిజర్వేషన్లు ఇప్పుడు బీసీ ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఉన్నారని మనం అనుకుంటాం. అవునా? ఈ దేశంలో మొట్టమొదటి బీసీ ప్రధాని అయ్యిండు, బీసీలకు న్యాయం జరుగుతుందని మనం ఆశించినాం. ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా ఇవాళ కేంద్రంలో ఒక బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. ఇవాళ ఈ దేశంలో 60% పైగా జనాభా బీసీలు, కానీ ఒక మంత్రిత్వ శాఖ లేదు. కనీసం బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు అయితే ఇవాళ కనీసం ఇవాళ అంబేద్కర్ ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కలిపేయడం వల్ల ఇవాళ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అసెంబ్లీ వాళ్ళ ఎవరు పోటీ చేయాలన్నా ఎస్సీఏ ఉండాలి. ఇలా మన అచ్చంపేట ఉన్నది, అచ్చంపేటలో ఖచ్చితంగా ఎస్సీఏ పోటీ చేయాలి. అట్లా బీసీలకు లేకపోవడం వల్ల 60% జనాభా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ
20% కూడా ఇవాళ అసెంబ్లీ మెట్లెక్కలేదు. ఓకే ఇవాళ బీసీలలో చాలా చిన్న కులాలు కనీసం వార్డు మెంబర్ కాలేదు. ఇలా గంగిరెడ్లలో చాలా కులాలు, ఓకే దాదాపు 136 కులాలు. అవును ఇవాళ అడుగున బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఓ పక్క ఇదే నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద 10% రిజర్వేషన్లు ఇలా ఓసీలకు తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళకి రిజర్వేషన్ పెంచినప్పుడు ఇలా 50% దాటలేదా రిజర్వేషన్? వాళ్ళకైతే ఒక బీసీ ప్రధాని నుండి ఓసీలకు న్యాయం చేసింది, ఓకే బీసీలకు ఏడే చేసింది. ఓకే ఇవాళ మేము బీసీలకు ఏదైతే మంచి చేస్తామని ఓ పార్టీ ముందరికి వచ్చినప్పుడు దాన్ని ఆదరించకపోతే రేపు ఆ పార్టీలు ఉన్న వాళ్ళు మీరు బీసీలకి ఇది చేస్తున్నారు, ఏం చేసిండు బీసీలకు? బీసీలు మీ పార్టీ తరఫున ఉన్నారా? ఒక్కరన్నా మీకు మద్దతు ఇచ్చారా? ఇలా ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక అగ్రకుల సంబంధించిన అయినా ఓ తొండి మంచి గాని చెడు గాని ఈ రిజర్వేషన్ ఉంటదా పోతుందా అది కొద్దిసేపు పక్కన పెట్టి హామీ ఇచ్చిండు. దీని మీద 1931లో ఇవాళ నీ కులగణన జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఈ కులం ఇంతున్నది అని ఎవరు కూడా లెక్కలు తీయలేకపోయారు. పదే మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా వారు స్వయంగా మా తోటి చెప్పడం జరిగింది, నాకు ఎన్ని ప్రెజర్స్ ఉన్నా ఇవాళ బీసీలకు గతంలో ఎన్టీ రామారావు గారు ఒక బీసీలకు మంచి చేస్తే బీసీలు అందరూ కూడా ఆదరించారు. రేపు నాకు కూడా చరిత్రలో నాకంటూ ఒక పేరు ఉండాలి అనే ఉద్దేశంతో బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పించాలని ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని మనం అభినందించకుండా ఇలా వేరే పార్టీకి ఎట్లా వాడమంటారండి? అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే అభినందించడైనా మన పని, ఫలితం కోరుకోద్దా అనేది. ఇప్పుడు పేషెంట్ ఓ దగ్గర యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వస్తాడని బతికించడానికి ప్రయత్నం చేస్తాం. అవతల హాస్పిటల్లో డాక్టరే లేడు. తొండికో మొండికో ఇడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, నేను చేస్తా, అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్న ఆయన నుంచి అవుతుంది కదా. కాబట్టి మేము కొన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చినామని చెప్తాం. ఎందుకు పదే ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటేనా, మీ ప్రెసిడెంట్ ఎవరైతే జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో ఆయన మీద ఒక పెద్ద గాసిప్ ఉంది. నేను కామెంట్స్ లో కూడా చదివిన, అసలు ఈయన బీసీ సంఘ నాయకుడా లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడా అనేది ఉంది. మీరు యాజ్ ఏ ఒక యంగ్ లీడర్ గా చెప్పండి అనేది. ఇప్పుడు కళ్యాణ్, నేను ఇంత ముందుకే చెప్పాను, మనకు రిజర్వేషన్లు పెంచుతా అన్నోన్ దిక్కుండమంటవా? అదే నీకు రిజర్వేషన్లు ఇయ్యని పో అన్నోన్ దిక్కుండమా? సరేనా, ఒకవేళ రిజర్వేషన్ కోసం ఆయన కొట్లాడి పోరాడి రిజర్వేషన్ ఇస్తే అప్పుడు మీరన్న దానికి సాటిస్ఫైడ్ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు 1931 నుంచి ఈ బీసీల లెక్కలే తీయలేదు. అవును, అట్లాంటిది ఇలా ఒక అగ్రకుల నాయకుడు అయినప్పటికీ ఈ బీసీలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఒక డెడికేషన్ కమిషన్ వేసి లెక్కలు తీయడం జరిగింది. దాదాపు బీసీలు 56% ఉన్నారు అంతే. అవును, అంతకంటే ముందు ఎవరికి వాళ్ళం ఇలా బీసీలము ఎవరికి వాళ్ళని లెక్కలు చెప్పేది. ఇలా హైకోర్టు మేము ఏమి ఆశించినామంటే మా లెక్కలు ఉన్నాయి కాబట్టి, ప్రత్యేకంగా బీసీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని ఒక ప్రయత్నం చేసింది. ఇలా ప్రభుత్వంలో ఇవాళ 42% ఇవ్వకుండా 18 నెలలు ఆగి ఒకవేళ ఎన్నికలకు పోతే మనం ఏం చేసేటోళ్ళమండి? అంతే. ఇలా ఆయన 18 నెలలు ఆగకుండా అప్పుడే ఎన్నికలకు పోయి ఉంటే, కానీ ఇలా ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాకపోయినా అదన్నీ పక్కన పెడితే ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి వెళ్ళకపోయేవాడు అనేది జనాల ఆన్సర్. అదే అది ఏమన్నా ఉంటారండి. నేను ఒక బీసీ సంఘ నాయకునిగా బీసీలకు ఎవరు మంచి చేస్తే గలకు రేవంత్ సర్కార్ గురించి పక్క పెడతారా? మీరు కేవలం ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు, ఒక అడ్వకేట్ కూడా. కాబట్టి నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హైకోర్టు ఒక స్టే ఇచ్చింది, మా స్టే వచ్చేసి జీవో నెంబర్ 9 పైనే, మాకు ఈసీకి ఏం సంబంధం లేదు, ఎలక్షన్స్ వాళ్ళు అనుకున్న విధంగా జరుపుకోవచ్చు అని. ఈ మెలికేంది? జీవో నెంబర్ 9 స్టే ఇస్తుంది, ఎలక్షన్స్ జరుపుకోవచ్చు అంటుంది. ఇప్పుడు ప్రధానంగా పిటిషనర్ తరఫున అడ్వకేట్ ఏం ఆదించిందంటే, ఇందిరా సాని కేసు 1992లో ఒక జడ్జిమెంట్ ఇచ్చడం జరిగింది 9 మంది ధర్మాసనంతో. అందులో ఏం చెప్పిందంటే, బీసీలకు అంటే రిజర్వేషన్లు అనేది 50% సీలింగ్ దాటొద్దు అనేది సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ ఉంది. ఇంకొకటి రెండోది ఏంటంటే, ఎక్కడ కూడా రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు దాటొద్దు అని ఎక్కడ కూడా లేదండి. దాన్ని మేమేమనుకున్నామంటే, ఇప్పుడు గతంలో ఇప్పుడు కింది కోర్టు, ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాలలో కోర్ట్స్ ఉంటాయి. ఒక దగ్గర కన్విన్షన్ పడ్డది, ఇంకో కోర్టులో రిలీఫ్ కావచ్చు. అవును, అట్లా 1992లో దాదాపు 33 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అదే కోర్టు సాకును చూపుకొని ఇలా 50% రిజర్వేషన్లు దాటొద్దు అనేది కొంత కాకుండా ఇలా ప్రత్యేకంగా ఇక్కడ డెడికేషన్ కమిషన్ వేసారు, ఇక్కడ లెక్కలు తీసిర్రు, బీసీల యొక్క వెనుకబాటుతనం ఇక్కడ ఉన్నది అని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి మనకు న్యాయం జరుగుతుందని అన్ని బీసీ సంఘాలు నమ్మినాయి,
కొద్దిగా గొప్ప ఆ ప్రయత్నం చేసిండు. ఓకే, ఆ ప్రయత్నాన్ని అభినందించాల్సిన బాధ్యత బీసీ నాయకునిగా మా మీద ఉంటది కదా. డెఫినెట్ గా. ఆ ఉద్దేశం తప్పితే మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఓకే అనే విషయం ఏంటంటేనా, మీ బీసీ సంఘాలే 10-15 సంఘాలు ఉన్నాయి. మీకు ఎంత వర్గపోరు నడుస్తుంటే మీ వల్ల జనాలు ఏం అవేర్నెస్ అయ్యి ఏం ఐక్యతతోటి ముందుకు వస్తారు అనేది క్వశ్చన్. మీరు మంచి ప్రశ్న వేశారు కళ్యాణ్ గారు. అన్న ఇప్పుడు తెలంగాణ కోసం దాదాపు ఒక 10-15 పార్టీలు పుట్టినాయి. అవును, తల్లి తెలంగాణ అని విజయశాంతి గారు, ఆ. ఆలయ నరేంద్ర గారు ఓ పార్టీ పెట్టడం అవును. జరిగింది. ఉమ్. ప్రజారాజ్యం సామాజిక తెలంగాణ అని అవును, అవును. దేవేంద్ర గౌడ్ గారు నవ నవ తెలంగాణ తెలంగాణ అని ఓ పార్టీ పెట్టడం అవును. జరిగింది. ఉమ్. బీసీలు దాదాపు 60%, 56% ఉన్నారు. అవును. ఇవాళ బీసీలకు ఉమ్. ఇవాళ ఒక 10 మందిని కొడితే ఒక పనిని ఒక్కడు 10 రోజులు చేస్తే ఉమ్. ఒక 10-15 మందిని కలిస్తే ఒక పనిని ఎంత ఈజీగా చేయొచ్చండి. అందరూ కలిసి ఒకటే కమిటీ కావచ్చు కదా. ఇవాళ అందరికి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ని సంఘాలు అన్ని ఉండని ఆ. ఇవాళ అగ్రకుల నాయకులు ఒక 5-10% ఉన్న వాళ్ళకి 10 పార్టీలు ఉండొచ్చు. అంటే ఒకరి నాయకత్వంలో ఒకరు చేయండి మీకు ఇబ్బంది అనిపిస్తున్నాయి. మా అందరి లక్ష్యం ఏంది? ఆ. రాజ్యాధికారం తెలంగాణలో సాధించడమే. ఓకే. అందరి కాన్సెప్ట్ ఒకటే కాబట్టి మేము కూడా రేపన్నాడు ఇలా పార్టీలే పొత్తు పెట్టుకుంటాయి. ఓకే. మేము ఒకనాడు కలిసి వస్తాం. ఇవాళ నిన్నటికి నిన్న ఇలా మీరు అన్నట్టుగా కృష్ణ అన్న, జాదుల శ్రీనివాస్ గౌడ్ ఇట్లా 10-15 సంఘాలు ఇట్లా అన్నారు. ఉమ్. నిన్న అందరం కూడా హోటల్ అశోక హోటల్లో మీటింగ్ జరిగింది. ఓకే. అందరం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఇస్తే నష్టం జరుగుతుంది. అందరం కలిసి ఒక యూనిటీ అయి ఒక ఉమ్మడి స్టేట్మెంట్ ఇస్తే ఈ రాష్ట్రంలో బలంగా ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం జరుగుతుంది. అంటే ఒక్కరి నాయకత్వంలో ఏకతాటి మీద వచ్చే అవకాశం ఉందా మీరందరూ? ఎందుకు రామండి? ఆ. సమయం వచ్చినప్పుడు అందరం వస్తాం. ఓకే. ఇలా ఇప్పుడు నీ గోల్ నా గోల్ ఒకటే అయినప్పుడు అవునా? ఏదో ఒక సందర్భం ఇప్పుడు నీకు నాకు కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు మాత్రం, ఉండొచ్చు. కానీ లక్ష్యం లక్ష్యం మాత్రం అందరిది ఒకటి. ఓకే. ఇలా అయితే ఈ మధ్య తీన్మార్ మల్లన్న కూడా ఎమ్మెల్సీ ఆయన ఒక బీసీ పదం గట్టిగా తీసుకున్నానా. ఆయన ఎంత గట్టిగా తీసుకున్నా అంటే అసలు నేను ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే నాకు ఓసీల ఓట్లు వద్దు, కేవలం బీసీల ఓట్లే కావాలంటుండు. సేమ్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 56% ఉన్న మీ బీసీలు మీకు మీరే ఓట్లు వేసుకుంటే ఇంత ఐక్యత ఉంటే మీరు రిజర్వేషన్ అడిగే పరిస్థితి ఉండదు కాను. ఇప్పుడు కళ్యాణ్ గారు మన దగ్గర బీసీలలో ఏమైందంటే బీసీలు అందరు కూడా వివిధ కుల వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు. ఓకే. ఇలా గొల్లోలను చూసుకుంటే ఇలా గొల్రు, అవును, ఇట్లా ముదిరాజులను తీసుకుంటే చేపలు, ఆ. ఇట్లా వివిధ వృత్తిపరమైనటువంటి కులాలు ఉన్నాయి బీసీలో. అవును. ఇవాళ రాజకీయాలకు ఒక వైపు రాజకీయాలకు దూరంగా ఉన్నాయి, మరో పక్క చదువుకు దూరంగా ఉన్నాయి. అవును. ఇవాళ బీసీ వర్గాలలో ఇవాళ మొదటి తరం ఇవాళ చదువుకున్నామంటే ఓకే. ఇవాళ బీసీలలో అనైక్యత ఉండటం వల్ల వివిధ పార్టీలలో వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇదే పార్టీలు నావని అనుకుంటున్నాను. ఇవాళ తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ ఒక స్కోప్ ఉన్నది. తెలంగాణలో ప్రతి 10 సంవత్సరాలకు ఒక ఉద్యమం పుట్టుకొచ్చింది. ఓకే. ఇవాళ ఇంతకంటే ముందు నక్సలైట్ల ఉద్యమం కావచ్చు, రజాకారుల మీద పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమం. ఓకే. తెలంగాణ గడ్డకు ప్రతి దశలో ఒక ఉద్యమం అనేది ఉన్నది. ప్రతి దశాబ్దానికి ఒకసారి. అట్లాంటప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఒక 60% పైగా ఉన్నటువంటి జనాలకు ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే దాదాపు 90% ఉన్న జనాలకు కనీసం ఒక ముఖ్యమంత్రి సీటు పీఠం అధిరోహించలేకపోయాడు. అంటే ఈ బీసీలు అందరికి కూడా ఇక్కడ ఒక స్కోప్ ఉన్నది అనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం ఆయనే చేస్తున్నాడు. ఆయన టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టుకోవడం జరిగింది. ఆయన కూడా డెఫినెట్ గా రోజు మార్నింగ్ న్యూస్ లో కొంత వేల మంది చూస్తా ఉన్నారు, కొంత అవేర్నెస్ జరుగుతుంది. అంతిమంగా మాకేం కావాలి? మాకు ఇవాళ బీసీలు చైతన్యం కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలనే ఉంటది కదా. అన్న బీసీలలో 136 కులాలు ఉన్నాయి. వీరందరూ మీకు మద్దతుగా వస్తున్నారా, మీతో పాటు నడుస్తున్నారా? ఎందుకంటే 5-6 కులాలు ముందుండే ఏమైతే 5-6 కులాలు ఉన్నాయో యాదవ, గౌడు, ముదిరాజు వీళ్ళకే లబ్ధి చేరుతుందేమో మనకెందుకులే అని ఆ కులాలు మీతో జతగడుతున్నాయి అనేది నా క్వశ్చన్ అన్న. ఇవాళ కళ్యాణ్ గారు ఒక్కసారి మనం అధికారంలోకి వస్తే ఇవాళ మేము 136 కులాలను కలుపుకోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మేజర్ గా మీరు ఏంటంటే ముదిరాజు, మున్నూరు కాపు, యాదవులు, గౌడ్స్ అని ఇట్లా అంటున్నారు. అవును. అంటే ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులాలు మీరు చెప్పినట్టు. అవును. ఇవాళ ఈ కులాలు కొద్దిగా పెద్దన్న పాత్ర పోయించుకుంటూనే ఇవాళ ఇంటికి ఒక పెద్ద కొడుకు పాత్ర పోషిస్తున్నాయి. ఇవాళ చిన్నోన్ని రేపు మనం రాజ్యాధికారం చేపడితే ఇవాళ ప్రభుత్వంలో మిగతా కులాలకు అందరు కూడా వాళ్ళ జనాభా దావాస ప్రకారం ఎన్ని పదవులు అలాట్ చేయొచ్చు. ఇవాళ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఇవాళ ప్రభుత్వంలో వివిధ అకామిడేట్ చేయాలనుకుంటే ఏ శాఖలనైనా అకామిడేట్ చేయొచ్చు. అట్లా మా ప్రతి ఒక్క కులాన్ని వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఖచ్చితంగా బీసీలను గౌరవిస్తాం. కొంత మీరు అన్నట్టుగా కొన్ని కులాలు ముందలుకున్నప్పుడే వాళ్ళకు కూడా మేము
ఎంబీసీ కులాలు ఏవైతున్నాయో ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయే మేము రాజ్యాధికారం చేపడతాం. ఓకే అన్న బీసీ జనాభా 56% కదా విత్ ముస్లిమ్స్, 42% రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నారు? 56 అడగొచ్చు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రధానంగా గతంలో 33% రిజర్వేషన్ ఉన్నది స్థానిక సంస్థ. ఓకే 2018లో కేసీఆర్ ఏం చేసిందంటే వీళ్ళ రిజర్వేషన్ 50% దాటుతున్నది రిజర్వేషన్లు అనే ఉద్దేశంతో ఒక చట్టం చేయడం జరిగింది. ఓకే బీసీల యొక్క రిజర్వేషన్లు 23% తగ్గేయడం జరిగింది. ఓకే ఇవాళ ఏదో కొద్దిగా గొప్ప ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము 42 ఇస్తామా అని చెప్పడం జరిగింది. మా జనాభా దాబాష ప్రకారం మేము ఖచ్చితంగా కొట్లాడతాం. ఇలా చాలా మంది అనుకుంటారు బీసీలు అంటే రెడ్లకు వ్యతిరేకమేమో అని అనుకుంటారు. ఎక్కడ కూడా మేము రెడ్లకు వ్యతిరేకం కాదండి. ఇలా గ్రామీణ ప్రాంతాలలో వాయు వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం వాళ్ళను మేము. ఇలా అట్లాంటి రెడ్డి సోదరులకు మేము ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. దాంట్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారు. కానీ ఎవరైతే ఇట్లాంటి రెడ్డి జాగృతి సంబంధించినటువంటి బొట్టెంగారి మాధవరెడ్డి గారు లాంటి వాళ్ళు, ఈ వంగ గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, ఈ యొక్క అహంకారం కలిగినటువంటి రెడ్డి అహంకారం కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే మేము వ్యతిరేకం. బీసీ సంఘం అంటే అదేదో రెడ్లకు లేకపోతే అప్పర్ క్యాస్ట్ కు మొత్తం వ్యతిరేకం అనేది అని అనుకుంటారు. అది కాదు. బీసీ అంటే బీసీలకు సంబంధించినటువంటి హక్కుల కోసం, బీసీ సంక్షేమం అంటే ఏంది, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కు సంబంధించింది, వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల కోసం మేము కొట్లాడటం. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు అంటే కాంగ్రెస్ లోపల ఏమైనా కుట్ర పనుతున్నారేమో ఈ రెడ్డిస్ బయటికి బీసీలకు సపోర్ట్ అంటూనే ఉండొచ్చు, మేము కాదంటలేము. బీసీలలో ఇప్పుడు బొట్టెంగారి మాధవరెడ్డి గారికి వెనకాలంగా ఎంతో మంది రెడ్లు సపోర్ట్ చేస్తుండొచ్చు. రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తుండే ఊహాగానాలకు నేను ఎట్లా సమాధానం చెప్పమంటావు నన్ను. ఇలా ఉండొచ్చు, అన్ని రాజకీయ పార్టీలలో ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఇంకో రెడ్డి ఉండొచ్చు, టిఆర్ఎస్ లో ఇంకో రెడ్డి ఉండొచ్చు, బీజేపీలో ఇంకో రెడ్డి ఉండొచ్చు. వాళ్ళు చైతన్యం అయ్యారు అనేది బీసీలు ఇప్పుడు గ్రహిస్తున్నారు అంటున్నా. ఆ హైకోర్టులో స్టే రావడం వల్ల ప్రతి గ్రామీణ ప్రాంతాలలో గ్రామాలలో బీసీలు చైతన్యం అవుతున్నారు కదా. రేపన్నాడు మా ఓట్లు మేము వేసుకుంటాం కదా, ఆయన కనీసం నువ్వు వార్డు మెంబర్ ఇలా బీసీల కాడికి వచ్చి అడుక్కునే పరిస్థితి వస్తుందని మీ ఛానల్ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మా జనాభా ఇవాళ 60%. ఇవాళ ఏంటన్నా ఎన్నికలు చూస్తే దాదాపు జరిగినా నాకు తెలిసి 50 నుంచి 60% వరకు మాత్రమే పోలైతే. అవును, ఇవాళ మా ఓట్లు మేము వేసుకుంటే ఇవాళ మేము రాజ్యాధికారం చేపట్టలేము. ఎందుకు చెప్పలేదు? మాకు ఆ కులం అనే ఫీలింగ్ వాస్తవంగా రెడ్లకున్నంత కులం ఫీలింగ్ మా కులాలలో లేకపోవడమే మేము వెనుకబాటుతనానికి గురి అయినాము. కొద్దిగా ఈ మధ్యలో చైతన్యం అయింది. డెఫినెట్ గా మేము మా అందరం కూడా అన్ని కులాలను కలుపుకొని రాజ్యాధికారం. రిజర్వేషన్స్ వచ్చినా రాకున్నా కూడా క్షేత్ర స్థాయిలో మా ప్రజలు, మా బీసీ ప్రజలు చైతన్యం అయ్యారు, అదే సంతోషం అంటారు. ఇవాళ మీరు 42కు మాకు గండి కొట్టొచ్చండి. ఇవాళ మీరు 42 ఇస్తున్నారు. ఇవాళ నేనేమంటున్నా అంటే మీ ఛానల్ ద్వారా ఎస్సీలకు 15% పోతుంది, ఎస్టీలకు 10% రిజర్వేషన్ పోతుంది. అంటే ఎంత పోతుంది? 25% పోతుంది. మిగిలింది ఎంత? 75 ఉంటుంది. 75 స్థానాలలో 75% బీసీలు అందరూ కూడా కంటెస్ట్ చేయాలని మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము 42 అన్నాం, ఇక మేము ఎందుకంటాం? ఇవాళ నువ్వు నా నోటికాడి ముద్ద గుంజుకున్నప్పుడు నేను ఇంకా నేను 42 అని నేను ఎందుకు స్టిక్ అని కావాలి? 75% స్థానాలు ఇవాళ అన్రిజర్వ్డ్ కదా. అవును, ఇవాళ మా బీసీలో మీరు ఒకవేళ కోర్టు రేపన్నాడు సుప్రీంకోర్టులో మాకు చెక్ ఎదురైతే మాకు 23% రిజర్వేషన్, 23-25% మాకు రిజర్వేషన్ వస్తుంది. మిగిలింది ఇంకా మాకు ఉంటది కదా 50%. అన్రిజర్వ్డ్ స్థానాలలో ప్రతి ఒక్క గ్రామాలలో వీళ్ళు చేసినటువంటి శర్వాకం వల్ల ఇవాళ అందరు కూడా చైతన్యం వచ్చింది. రేపు వాళ్ళకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఇవాళ రేపు వాళ్ళు ఒకవేళ పోటీ చేసినా వాళ్ళకి డిపాజిట్ రాదు. ఈ బీసీ 42% రిజర్వేషన్ కానీ జీవో నెంబర్ 9 వీటి గురించి మిగతా పెద్ద పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ స్టాండ్ ఏందన్న? కేసీఆర్ అధికారం పోయిన తర్వాత కనీసం దాని బీసీల గురించి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ వాళ్ళ బిడ్డ కవిత గారు బీసీ వాదం అని నిన్నమన్న తిరిగి. అవునన్నా అన్నారు. ఇవాళ ఆమె గతంలో అసలు ఆమె 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. రెండోది దట్ ముఖ్యమంత్రి గారి బిడ్డే. అవును, ఇవాళ ముఖ్యమంత్రి గారి బిడ్డే అయ్యండి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఇప్పుడు జరుగుతున్నవే. గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఈ 10 ఏళ్ళు ఎందుకు అడగలేవు? అంటే ఇప్పుడు నీకు బీసీల మీద నువ్వు ఓడిపోగానే బీసీలు గుర్తొచ్చిర్రా? ఇవాళ సరే పోనీ నీకు బీసీల మీద ప్రేమ ఉన్నది అనుకోండి. ఇవాళ ప్రేమ ఉంటే నిన్న మొన్న హైకోర్టు స్టే ఇచ్చినాడు, ఎందుకు స్పందించావు? ఇవాళ నేను పూలే ఏదో ఆమె కూడా పెట్టాలి, పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని, అదే విధంగా తెలంగాణ జాగృతి తరఫున బీసీలకు మేము కొట్లాడతాం అనే ఉద్దేశంతో
నేనే బీసీల పేటెంట్ అనుకోని రాష్ట్రం మొత్తం కూడా తిరిగి. అవును. ఇవాళ ఆ క్రమంలో ఇవాళ బీసీలకు ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు హైకోర్టులో స్టే ఇచ్చినప్పుడు తీన్మార్ మల్లన్న కూడా క్వశ్చన్ చేసింది, నాకన్నా ఎక్కువ ప్రేమ ఉందా బీసీల మీద తీన్మార్ మల్లన్న అని ఆయన క్వశ్చన్ కూడా చేసింది. అదే నీకు మరి ప్రేమ ఉన్నదానివి ఓకే మన హైకోర్టులో స్టే ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడవు? ఓకే మరి దీని మీద ఎందుకు నువ్వు తీసుకోవు స్టాండ్? ఓకే ఎందుకు మాట్లాడతలేవు? ఆ. పోనీ ఈమె ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చినాడు ఇలా రంగులు పూసుకున్నది, అవును ఇలా రంగులు చల్లుకున్నది, బీసీలకు ఇక న్యాయం జరుగుతున్నదని. ఓకే మేము ఆమె సరే ఉం. ఈ రాష్ట్రంలో ఏ కులం ఆయనైనా బీసీల గురించి మాట్లాడే హక్కు ఉన్నది. అవును కానీ ఉం. నేనేమంటున్నా అంటే నువ్వు మాట్లాడే ముందు 10 ఏళ్ళు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు చెప్పు. అవును ఆ చెప్పిన తర్వాత బీసీ సమాజానికి నేను 10 ఏళ్ళు అధికారంలో ఉన్ననాడు మా నాయనని అడగలేకపోయినా నన్ను క్షమించండి బీసీ ప్రజలారా అని చెప్పి అప్పుడు బీసీల గురించి ఎత్తుకో, బీసీ వాదం ఎత్తుకోవాలి. ఎత్తుకో, తప్పేముంది? ఇలా 60% పైగా ఉన్నటువంటి బీసీలను నువ్వు ఇలా మోసం చేస్తురని ఇలా నువ్వు ఓడిపోగానే నీకు గుర్తొచ్చింది. 10 ఏళ్ళ నాడు నీకు ఏడుకోయిందండి. ఓకే నీ చిత్తశుద్ధిని బీసీలు ఎట్లా నమ్మాలి? అవును ఇలా స్టే ఇచ్చిన దాని నుంచి కనీసం దాని మీద ఒక స్టేట్మెంట్. అంటే ఇప్పుడు రాజకీయ ఉనికి కోసానికే కవిత డ్రామా అంటారా? ఇలా ఇప్పుడు మాకు అందరూ అట్లనే చూస్తున్నామండి. ఇవాళ మా జనాలలో చైతన్యం వచ్చినాడు ఎవరికి వాళ్ళు లీడర్ అవుతారు, ఎవరికి వాళ్ళు పోటీ చేస్తాం. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూనే ఉన్నాయి. 79 సంవత్సరాలుగా ఈ పార్టీలే కదా, ఈ అగ్రకుల నాయకులే కదా పరిపాలించింది. సో బీఆర్ఎస్ స్టాండ్ ఏంది బీసీ రిజర్వేషన్? మేము అధికారంలో లేము, ఓకే మీరు ఇస్తాన్నారు నేను ఇస్తానా, మీరు ఎట్లా ఇస్తావో ఇయ్యని అంటున్నది. ఓకే కానీ వీళ్ళకంటూ ప్రత్యేకంగా స్టాండ్ లేదు. ఓకే అంటే అడ్డుపడే అవకాశం ఉంటుందా లోపల? లోపల వాళ్ళ యొక్క కుర్చీ మొత్తం కాంగ్రెస్ కు ఫేవర్ అవుతారు, సో మనం అడ్డుపడాలి దీనికి అనే ఒకటి ఏమైనా జరుగుతుండొచ్చా? అందరికీ ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏముందండి, వాళ్ళు ఇలా చేరి వాళ్ళ కుర్చీని ఎట్లా వదులుకుంటారు? ఓకే ఇలా 79 సంవత్సరాలుగా దాన్ని అనుభవించిన వాళ్ళు ఇలా మాకు బీసీలో కుర్చీ ఇవ్వాలంటే ఇస్తారా? సీఎం సీట్ అడగట్లేదు కదా మనం, సర్పంచ్ వార్డు మెంబరు క్షేత్రస్థాయిలో ఉండే క్షేత్రస్థాయిలో ఉండేటి కూడా వాళ్ళ యొక్క ఇప్పుడు ఇలా మీకు తెలియదే ఉంది, ప్రతి గ్రామాలలో వాళ్ళ 1-2 ఇళ్ళే ఉంటాయి. శాసించేది ఎవరు శాసిస్తారండి? కాబట్టి వాళ్ళు ఇంకా అత్యంత ఇప్పుడు మహాత్మా గాంధీ గారు అన్నట్టు ఈ దేశానికి పట్టుకోమలు గ్రామాలే. అవును అట్లాంటి స్థానిక సంస్థల ఎన్నికలలో రేపు బీసీలు వస్తే ఇవాళ స్థానిక సంస్థలు అడిగినోడు రేపు అసెంబ్లీ సీట్లు అడుగుతాడు, రేపు ముఖ్యమంత్రి సీట్ అవుతాడు. ఆ జనాలు చైతన్యం అవుతారు, ఆదిలోనే వీళ్ళని తుంచాలి, బీసీలను ఇప్పుడే అణిచివేయాలి అని ధోరణి వాళ్ళు కలిగి ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు. అలా ఇదే అంశం పైన తెలంగాణ రాష్ట్ర బీజేపీ స్టాండ్ ఏందన్న? ఇవాళ బీజేపీది ఎట్లున్నదంటే, అంటే మన రాష్ట్ర బీజేపీ గురించి చెప్పండి, టోటల్ ఎంటైర్ నేషన్ బీజేపీ గురించి కాదు. ఇవాళ బీజేపీ బిల్లు పెట్టినప్పుడు అసెంబ్లీలో ఓకే ఇదే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మద్దతు ఇస్తారు. అవును ఇచ్చారు, శాసన మండలిలో మద్దతు ఇచ్చారు. ఓకే కానీ గవర్నర్ గారికి సైన్ చేసేటప్పుడు అఖిలపక్షం తీసుకొని ఆయన దగ్గరికి గవర్నర్ దగ్గరికి అన్ని రాజకీయ పార్టీలు వెళ్ళినప్పుడు మరి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు బీజేపీ ఎందుకోలేదండి? ఓకే ఇవాళ మాకు బండి సంజయ్ అన్నంటే గౌరవం ఉన్నది, కానీ మరి ఆయనని ఎవరు పెద్ద ఏమన్నా చేస్తున్నారా, పైన ఏదైనా మ్యాక్యులేట్ చేస్తున్నారా, రాసిచ్చింది చదువుతుందా నాకు అర్థం కాలే. కానీ ఇది బీసీ బిల్లు కాదు, అవును ఇది ముస్లిం బిల్లు. అది ఇలా బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయని మాట్లాడుతాయి. అంటే 10% ముస్లిం లేకుంటే మీ మద్దతు ఇచ్చేవాళ్ళం, వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ మద్దతు ఇవ్వం అనేది ఆయన స్టాండ్. అవును కళ్యాణ్, ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఓకే ఎక్కడన్నా నువ్వే చెప్పండి, నేను ముక్కు నేలకు రాస్తా ఇలా ముస్లిం పోటీ చేయాలని ఎక్కడన్నా మీ గ్రామాలల్లో ఎక్కడన్నా ముస్లిం పోటీ చేయాలని ఉందా అండి? లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా మైనర్ ఉండరు, మైనరు దట్టు. ఎక్కడ కూడా బీసీలల్లా విద్యా ఉద్యోగాలలో మాత్రమే ABCDE వర్గీకరణ ఉన్నది. మీ ఛానల్ ద్వారా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, చాలా మందికి తెలియదు. ఓకే ఇవాళ ఇదేదో 42% కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం వల్ల ఇవాళ హిందూ బీసీలు నష్టపోతున్నారని చాలా అపోహలు సృష్టిస్తున్నారు. అవును, అట్లాంటి మా యొక్క బీసీ సోదరులకు మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఓకే ఇవాళ ఎక్కడ కూడా చట్టంలో పలానా ఆయన పోటీ చేయాలి, ఇలా ఒక యాదవ్ పోటీ చేయాలనో లేకపోతే ఓ ముదిరాజ్ పోటీ చేయాలనో మున్నూరు కాపు పోటీ చేయాలనో లేదు. ఓకే ఇవాళ చట్టంలో ఏమున్నది అనంటే ఐదర్ బీసీ ఉమెన్ అనే ఉంటది. అంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా కూడా కొంతమంది ఇలా 10% రిజర్వేషన్ ద్వారా కూడా ముస్లింస్ లబ్ధి పొందుతున్నారు ఎట్లాగనో,
ఇందులో కూడా బీసీలలో బీసీ రిజర్వేషన్ పొందుతున్నటువంటి ముస్లిమ్స్ డెఫినెట్ గా లబ్ధి పొందుతారు. ఓకే దాంట్లో నష్టమేముంది? ఇప్పుడు వాళ్ళు బీసీలలోనే ఉన్నారు కదా, ఓకే వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ వాళ్ళ, వాళ్ళు ఏమన్నా అంటరానోళ్ళ, ఈ దేశ పౌరులే కదా. ఇలా గ్రామీణ ప్రాంతాలలో పెద్దగా ఇలా ముస్లింలకు మనకేమన్నా వైరుధ్యమా? లేదు. ఇలా మీకు ఉండొచ్చేమో గాని ఇలా బీసీలకు ముస్లింలకు అన్ని గ్రామాలలో ఒక వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం ఇలా. కాబట్టి అది ఒక అపోహ మాత్రమే. మీ ఛానల్ ద్వారా యావత్ బీసీలకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను, ఇవాళ 42% రిజర్వేషన్ వల్ల అంతిమంగా బీసీలకే లబ్ధి చేకూరుస్తుంది. ఇవాళ 1-2 స్థానాలలో వాళ్ళ యొక్క ప్రభావితం ఊర్లలో 1-2 ఇళ్ళు ఉంటాయి, వాళ్ళు కలిసి వస్తారు తప్పితే 1-2 ఉన్న ఇండ్లకు పెద్దగా అవకాశం కూడా ఉండదు. వాళ్ళే వద్దు అనుకుంటారు, ఎందుకంటే మన ఎమ్మడి ఎంతమంది నడుస్తారు కాబట్టి దాని నుంచి తీసేయాలి. ఇప్పుడు అట్లాంటప్పుడు ఇదే బండి సంజయ్ అన్న గారు మీకు ముస్లిం బిల్ అన్నప్పుడు ఇదే మీరు అసెంబ్లీలో ఎట్లా మద్దతు ఇస్తారండి? ఓకే ఇలా అసెంబ్లీలో మీరు మద్దతు ఇచ్చారు కదా, శాసన మండలిలో కూడా మీరు మద్దతు ఇచ్చారు కదా, దీని మీద మరి నువ్వు ఎందుకు ఆయన మద్దతు ఇచ్చారు, ఇది ముస్లిం బిల్లు మేము మద్దతు ఇయ్యం అని అసెంబ్లీలో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఓకే మీ పక్ష నేత ఉన్నాడు కదా మహేశ్వర్ రెడ్డి గారు, ఎందుకు మాట్లాడరు? ఓ పక్క మద్దతు ఇస్తారు, ఓ పక్క గవర్నర్ గారిని ప్రభావితం చేస్తారు, ఒక పక్క రాష్ట్రపతిని ప్రభావితం చేస్తారు. ఇవాళ మీరు ఇలా పదే ఇవాళ పిటిషనర్ తరపు యొక్క అడ్వకేట్ వాదిస్తూ గవర్నర్ సైన్ లేనిది బిల్లును ఇది చట్టంగా ఎట్లా మారుతుంది, ఒకవేళ గవర్నర్ సైన్ చేసి ఉంటే బీసీలకు న్యాయం జరిగేదేమో కదా. ఇవాళ మీరు గవర్నర్ ను పోయి ప్రత్యేకంగా మా జాతీయ అధ్యక్షుడు రామచంద్రరావును కలిసి అన్న బీసీలు అందరూ కూడా మీరు చేసినటువంటి సాయాన్ని గుర్తుపెట్టుకుంటారు, మీరు గవర్నర్ ఒప్పియండి అన్న, గవర్నర్ తోటి మాట్లాడండి అన్న, ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి మీరు అసైన్ చేస్తే రేపు యావత్ బీసీలు కూడా మీకు ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుందని కోరడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కలవలేదు, కనీసం సైన్ చేసే విధంగా ఒత్తిడి తీసుకురాలేదు. వీళ్ళ స్టాండ్ ఇట్లున్నదని. ఓకే అన్న, ఫైనల్ గా చెప్పండి అన్న, ఒక అడ్వకేట్ గా ఏం జరగబోతుంది? రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు ఒకవేళ పిటిషన్ ఇచ్చినా కూడా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం భవిష్యత్తు కార్యాచరణ? అంటే ఎలక్షన్స్ ఇప్పట్లో జరగనున్నాయా? ఒకవేళ జరిగితే 42% రిజర్వేషన్ వస్తుందా, లేదా ఏదో సుప్రీంకోర్టు పైన బీఆర్ఎస్ పైన బీజేపీ పైన రేవంత్ సార్ గారు ఏదో ఒక పూచిగా చూపించి వాళ్ళకు ఒక మైలురాయిగా ఇది క్రియేట్ చేసుకొని పాత రిజర్వేషన్ పద్ధతుల్లో ఎలక్షన్స్ కు పోబోతుందా? ఏమంటున్నామనంటే ఇదే రాజ్యాంగం వల్ల చాలా కేసులలో చాలా వివిధమైనటువంటి జడ్జిమెంట్స్ వచ్చినాయి. అవును. ఇలా ఇదే నేను ఒక అడ్వకేట్ గా కొన్ని కేసులలో ఇదే రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని కొన్ని కేసులలో చెప్పింది ఇదే సుప్రీంకోర్టు. ఓకే. కొన్ని ఇదే సుప్రీంకోర్టు పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం అని కూడా చాలా సార్లు చెప్పడం. ఓకే. మేమేమనుకుంటున్నామంటే ఇవాళ మనం దాదాపుగా రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించుకున్నాం. అంటే రాజ్యాంగంలో ఇప్పుడు ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అనుకూలంగా ఎట్లయితే అనుకూలంగా మనం వివిధ సందర్భాలలో మన ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మనం రాజ్యాంగాన్ని మార్చుకున్నాం. ఇవాళ నేనేమంటున్నానంటే ఇవాళ బీసీలో కూడా రాజ్యాంగం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఇలా చిత్తశుద్ధి ఉంటే ఇలా పార్లమెంటు ఇలా మీకు మెజారిటీ ఉన్నది, 2 సభలలో మీకు మెజారిటీ ఉన్నది, పోనీ కాంగ్రెస్ పార్టీ మంచి ఏలేదు అనుకుందాం, ఇవాళ యావత్ బీసీ మీ దిక్కు చూస్తున్నారు కదా, మరి ఇదే పార్లమెంట్ సెషన్ లా బీసీ బిల్లు పెట్టు, స్థానిక సంస్థల ఎన్నికలలో ఇలా మీరు బిల్లు పెట్టి పాస్ చేసి 9th షెడ్యూల్లో చేర్చండి అని మేము బీజేపీ మీ ఛానల్ ద్వారా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ బీసీలకు ఒకవేళ సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి, ఇక్కడ లెక్కలు ఉన్నాయి, పక్కాగా ఉన్నాయి, డెడికేషన్ కమిషన్ ఉన్నది కాబట్టి మా యొక్క లెక్కలు ఉన్నాయి, వీళ్ళు వెనుకబాటు గురయ్యారని కమిషన్ రిపోర్ట్ ఉన్నది కాబట్టి మాకు ఒకవేళ న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ఇవాళ న్యాయస్థానాలు అంతిమంగా ఇవాళ మనకు నష్టం జరిగితే ఎక్కడ పోతామండి? కోర్టుకే కదా. ఇవాళ మనకు ఆ సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ బీసీలం అందరూ కూడా చైతన్యం అవుతున్నాం. ప్రతిరోజు ఇవాళ మీరు మన చూసిర్రు హైకోర్టుల స్టే విధించే సందర్భంగా హైకోర్టుల వాదనలు జరిగే సందర్భంగా ఎంటైర్ తెలంగాణ ఎంటైర్ భారతదేశం ఈ తెలంగాణలో ఏం జరుగుతున్నది అసలు ఈ రిజర్వేషన్ల మీద ఒక సస్పెన్షన్ ఒక ఉత్కంఠగా ఒక 2020 మ్యాచ్ చూస్తే ఎట్లయితే ఉత్కంఠ ఉంటుందో అట్లా చూడడం జరిగింది. అంటే ఒక బీసీలలో ఇప్పుడిప్పుడే కొంత చైతన్యం పెరిగి ఇవాళ రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లొచ్చినా ఇవాళ నేను మాకైతే ఫేవర్గా వస్తుందని నేను అనుకుంటున్నా.
ఇవాళ మా బీసీ సంఘాలు కూడా ఇంప్లీడ్ అయిదామని చూస్తుండ్రు. ఓకే ఖచ్చితంగా మేము కూడా సుప్రీంకోర్టు కేయడానికి అన్ని సంఘాలు ఆలోచన చేస్తా ఉన్నాయి ఓకే ప్రభుత్వంతో పాటుగా. మాకు అక్కడ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. ఓకే అంటే ఇంటర్వ్యూ ముగించే ముందన ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నా. ఒకవేళ మీరు అనుకున్న స్థాయిలో న్యాయం జరగకుంటే ఈ న్యాయస్థానాలు మీకు వ్యతిరేకంగా ఒకవేళ తీర్పునిస్తే మీరు ఏ విధంగా ఉద్యమం చేయబోతున్నారు యాజ్ ఏ బీసీ సంఘాలుగా? అండ్ నా క్వశ్చన్ ఏంటంటే ఉద్యమం చేస్తారా లేదా రేవంత్ రెడ్డి లోపల ఇంటికి పిలుచుకొని గమనున్నవా అంటే సరే సార్ బీజేపీని బీఆర్ఎస్ తిడతాం అని వేరే ఏదైనా ఆల్టర్నేట్ వెతుకుంటారా? ఇవాళ మేము ఎట్లా చూస్తా ఉన్నాము అని అంటే డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కి పోతే తెలంగాణ ఎట్లయితే అగ్నిగుండం అయిందో ఎగ్జాక్ట్లీ రేపు బీసీలల్లో ప్రతి గ్రామాలల్లో చైతన్యం అయింది. ఓకే ఇవాళ నేను ఆపితేనో ఇంకోరు ఆపితేనో ఇవాళ ఆగే పరిస్థితి లేదు. ఓకే ఇవాళ రోజుకు 100 ఫోన్లు జిల్లాలల్లో ఫోన్ చేస్తున్నారు. ఓకే అన్న మీరందరూ కూడా యూనిటీగా అండి. ఓకే ఇవాళ మేమందరం కూడా గ్రామీణ ప్రాంతాలలో యూనిటీ అయినాం. మన రాజ్యం మనం తెచ్చుకుందాం. ఇవాళ కరెక్ట్ 3 సంవత్సరాలు ఉందండి ఎన్నికలు రావడానికి. ఓకే కరెక్ట్ కేంద్ర ఎన్నికల సంఘం 2019లో ఎన్నికలకు పోయినప్పుడు అక్టోబర్ 9 నాడే ఎన్నికల నోటిఫికేషన్ అనౌన్స్ చేసి ఓకే మాకు అక్టోబర్ 9 నాడే మాకు హైకోర్టు స్టే చేయడం జరిగింది. ఓకే మేము కూడా ఏం కోరుకుంటున్నాం అంటే ఆ ప్రభుత్వం ఎట్లయితే అక్టోబర్ 9 నాడు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం కూలిందో ఓకే రేపు కూడా ఈ ప్రభుత్వం కూలుతుందని మేము అది కూడా ఈ రాష్ట్రానికి మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రానికి 2028లో 3వ బీసీ ముఖ్యమంత్రి అవుతాడని నేను మీ ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తా ఉన్నాను. ఓకే అందరికీ చైతన్యం అయిపోయింది. ఇలా మీకు తెలుసు నవంబర్ 29 నాడు కేసీఆర్ నిరాహార దీక్ష కూర్చున్న నాడు ఆయన దీక్ష విరమిస్తా అన్నా గానీ జనాలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అవును ఇటు తెలంగాణ యావత్ తెలంగాణ కూడా బగ్గు అన్నది. ఆయన దీక్ష విరమించి ఒకనొక దశలో మనకు అందరికి కూడా తెలుసు నిమ్మరసం తాగిండని. కానీ ప్రజల ఒత్తిడి మేరకు ఎట్లయితే కంటిన్యూ చేసిండో ఇప్పుడు కూడా బీసీ ఉద్యమం ఇలా అగ్గి రాజేసింది. ప్రతి ఊర్లో 42% రిజర్వేషన్ ఇవ్వకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్లే ప్రసక్తి లేదు, చల్లబడం అంటారు. 100% చల్లబడం. ఇవాళ నేను ఇంతకుముందుకు మీకు చెప్పినట్టుగా వాళ్ళు ఒకవేళ 42 ఇవ్వకపోతే మేము 70 దగ్గర 70% గుంజుకుంటామని చెప్తున్నాం కదా. ఓకే అంటే అనా ఫైనల్ గా నేను పదే బీసీ సంఘాల పైన ఆరోపణ చేస్తున్నాను, మీరు ఇబ్బంది పడకండి. జనాల నుంచి వచ్చిన ప్రశ్న నేను అడుగుతున్నా. రేవంత్ అంటే బీసీ సంఘం అంటే రేవంత్, వీళ్ళు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటారు. ఎలాగూ కూడా ఈ 50%కు అబో రాదు, న్యాయస్థానాలు వ్యతిరేకిస్తాయి. అప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీని మీరు అందరు తిట్టాలి. కాంగ్రెస్ పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే మేము ఓడిపోతాం. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మీరు ఈ విధంగా ఈ ప్రాంతాలు ముందుకెళ్ళండి అని లోపల ఇట్లా చెప్పిండు అనేది ప్రధానమైన వార్తనా? మీరు ఇబ్బంది పడ్డా సరే ఈ క్వశ్చన్ అడుగుతున్నా, 1 word ఆన్సర్ చెప్పండి అన్న. ఇంకా ఫైనల్ గా మేము ఒక్కటే చెప్తున్నాము అన్న, మాకు ఏ పార్టీ తోటి సంబంధం లేదు. మీరు కాంగ్రెస్ అంటనా? నేనేమంటా ప్రజలు ఇప్పుడు వాళ్లకు దూరపు కొండలు నునుపు అన్నట్టు కొంతమందికి పచ్చకామాలు వచ్చిన ప్రతి ఒక్కరికి పచ్చగానే కనిపిస్తాయి. ఇవాళ మా ఉద్దేశం బీసీ సంఘంగా జాజుల శ్రీనాన్న గారు బీసీ సంఘం సపరేట్ అయిన తర్వాత ఎక్కడ కూడా పలానా పార్టీకి ఎప్పుడు కూడా ఎలాంటి కండిషన్ లేకుండా మేము ఎక్కడ కూడా మద్దతు ఇవ్వలేదు. ఇవాళ బీసీని ముఖ్యం మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. 2023 ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రి చేస్తారా అని చెప్పేసి ఇవాళ బీజేపీ పార్టీ ప్రకటించి ఆ రోజు మేం కదా బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఇదే మా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఎల్బీ స్టేడియంలో నరేంద్ర మోడీ గారు మీటింగ్ లో అటెండ్ అయ్యి మాట్లాడింది ఇది నిజం కదా. అంటే బీజేపీకి టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మేము మాట్లాడితే మా కాంగ్రెస్ జెండా అంటగడతారా? ఇవాళ అంటే మీకు ఫేవర్గా ఉంటేనేమో అది ఏ పార్టీకి కాదు. మేము కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే ఇవాళ మీకేంది ఆ కడుపు నొప్పి? ఇవాళ నేను గతంలో మీరు బీసీ ముఖ్యమంత్రి అన్నప్పుడు మీకు మద్దతు ఇచ్చినాం కదా. మేము ఎక్కడ కూడా ఎప్పుడు కూడా పార్టీలను చూడము. గతంలో కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ రాక కోసం గొంగలి పురుగునైనా ముద్దాడతాడు ఎట్లయితే సిద్ధాంతం ఉన్నదో మా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, మా సంఘం కావచ్చు, మేము కూడా అట్లనే కోరుకుంటాం. మేము బీసీల కోసం దేనైనా ముద్దాడతామండి. మాకు మంచిగా చేస్తే మేము గుండెల్లో పెట్టుకుంటాం. ఇదే
పార్లమెంట్ ఎన్నికలలో కానీ అసెంబ్లీ ఎన్నికలలో తక్కువ సీట్లు ఇచ్చినప్పుడు స్వయంగా మేం కదా కొట్లాడింది, అవును. ఇదే రేవంత్ రెడ్డి మీద కొట్లాడినాం కదా. ఓకే మరి అప్పుడు ఏమైనాయి మీ గొంతులు? ఓకే ఇవాళ 42% రిజర్వేషన్లు కల్పిస్తా, మరి మీరెందుకు మాట్లాడతలేరు? పోనీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆ. మీరు ఏం చేస్తే 42 అవుతుందో చెప్పండి, అట్లనన్నా సలహా ఇవ్వండి. సలహానియండి. అది కూడా ఇచ్చే చేతన అయితే లేదు కదా మీకు. అన్న ఈ బీసీ సబ్జెక్టు పక్క పెడితే మిమ్మల్ని వ్యక్తిగతంగా ఒక ప్రశ్న అడుగుతున్నానా. మీరు గతంలో ఒంగూరు నుంచి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా కూడా పోటీ చేశారు, ఈసారి కూడా ఒంగూరు జడ్పీటీసీగా పోటీ చేయబోతున్నారు. బట్ ఒక పర్టికులర్ పార్టీ నుండి అనేది ఒక గాసిప్ ఉందన్న, ఎంతవరకు నిజం? మా ఛానల్ తరఫున చెప్పండి. మీ ఛానల్ ద్వారా వాస్తవంగా నేను ఒక అడ్వకేట్ గా ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజీలో తెలంగాణ ఉద్యమంలో పోరాడింది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజీలో ఎల్ఎల్ఎం క్రిమినల్ లా చేయడం. ఓకే నేను ఈ బీసీ జాతికి న్యాయం జరగాలి అనంటే అంతిమంగా రాజ్యాధికారమే కదా. కాబట్టి రాజ్యాధికారం దక్కాలి అనంటే ఎక్కడనో దగ్గర చైతన్యం వచ్చిన దగ్గర మనం కంటెస్ట్ చేస్తే మనల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. ఓకే ఇవాళ జనరల్ అనంటే నేను ఇంత ముందుకే చెప్పినట్టుగా ఎంటైర్ వాళ్ళది ఓసీ అనేది ఫీల్ అవుతారు. అవును, మా ఒంగూరు మండల్లో ఓసీ వచ్చింది లాస్ట్ టైం. ఓకే వచ్చినప్పుడు డెఫినెట్ గా కంటెస్ట్ చేసినాం, ఓకే కొంత ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అవకాశం వస్తే పోటీ చేద్దామని అనుకున్నాం. ఏ పార్టీ నుండి? ఏ పార్టీ నుంచి అని మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మీరు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన మా జనాభా 56%. ఓకే ఇవాళ మా ఓట్లు మేము వేసుకుంటాం. నేను బీసీ ఉద్యమకారునిగా ఇవాళ నేను ఏ పార్టీ అని నేనెందుకు, మా బీసీలు ఉన్నారు మా మండల్లో అనేక సార్లు బీసీ మీటింగ్లు పెట్టడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్ళచ్చు, ఏదైనా కావచ్చు. లేదన్నా ఇంతవరకు వచ్చారు కాబట్టి చెప్పండి అన్న, డైరెక్ట్ చెప్పండి. ఇండిపెండెంట్ వెళ్తారా, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వెళ్తారా? నేను ప్రత్యేకంగా అనుకోవడానికి రీజన్ ఏంటంటే మండల్లో ఒకవేళ ఇంత పెద్ద బీసీ వాదం నడుస్తుంది, 42% రిజర్వేషన్లు బీసీలకు దక్కుతాయి అనే క్రమంలో కొంత ముఖ్యమంత్రి గారి మండలం, అవును, కొంత చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. మీరు అక్కడ విజయం సాధిస్తే ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మీరే జడ్పీసీ. మేము కొంత ఆ కోణంలోనే కొంత చూద్దాం, అన్ని రాజకీయ పార్టీలను నిశ్చితంగా గమనించడం జరిగింది. ఓకే ఇక్కడ జనరల్ ఒకవేళ వస్తే ఈ పార్టీలు ఒకవేళ బీసీలు ఇవ్వకపోతే డెఫినెట్ గా ఖచ్చితంగా నేనైతే నామినేషన్ వేసేటోని. ఓకే అక్కడ కొంత రిజర్వేషన్ కొంత అటు ఇటు కావడం వల్ల ఒకవేళ అది రాకపోని దీనికంటే బెటర్ వచ్చేది ఉండేనేమో. ఖచ్చితంగా ఇప్పుడు అందరికి ఏముంటదండి, ఫైనల్ లాస్ట్ ఎగ్జామే కదా అండి, రిజల్ట్స్ అవును ఎవరికైనా అంతిమంగా అదే కదా అవుట్పుట్. మనకు కావాల్సింది ఇప్పుడు మనం రాజ్యాధికారం అన్నప్పుడు మరి రాజకీయాలు చేయకపోతే సంఘాలు పెట్టుకుని ఇప్పుడు సంఘం చేసేది సంఘం చేస్తుంది. రేపు రాజకీయాలలో నాలాంటి బీసీ కాన్సెప్ట్ కలిగినటువంటి యువకుడు జనాలకు వస్తే బీసీలు అందరూ కూడా మీరు పోయే అంశమే రాజ్యాధికారం, రాజ్యాధికారం నుంచే వెళ్ళాలి కదా ఇప్పుడు. కాబట్టి ఆ ఒంగూరు మండలం నుంచి డెఫినెట్ గా ఒకవేళ అవకాశం వస్తే పోటీ చేస్తా. 100% 600 అయినా అక్కడ బీసీ గాని జనరల్ గానీ ఏది వచ్చినా కూడా మీరు పక్కాగా ఒంగూరు మండలంలో 100% బరిలో ఉంటాం. ఎందుకంటే మా ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది నేను ఇగో ఈ పార్టీలు నేను ఒకటే నమ్ముతా. ఇవాళ అగ్రకుల నాయకులకు ఏ పార్టీ ఉందండి? ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పోతలేరా? ఇవాళ మా తాత నాది కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన ఫీల్ అవుతాడు, మనమే స్థాపించినట్టుగా. మా నాయన నాది కాంగ్రెస్ ఫీల్ అవుతాడు, ఇంకో ఆయన మాది టిఆర్ఎస్ పార్టీ అని ఫీల్ అవుతాడు మా బీసీ. ఇవాళ ఇంకో మా బీసీ ఇది బీజేపీ పార్టీ నాది అని ఫీల్ అవుతాడు. ఇవాళ అగ్రకుల నాయకుడు అట్లా అనుకోడే, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పోతూనే ఉంటాడు. అంటే 79 సంవత్సరాలుగా మా బీసీలు ఇలా అడుగున ఇలా మీ జెండాలు మోసి మీ పార్టీల సభ్యత్వాలు మేము తీసుకొని ఇలా మేము మీ పార్టీల సభ్యత్వాలు తీసుకొని మా భుజాలు కాయలు గాయంగా మేము మీ పార్టీలను మోస్తా ఉంటే నేటికి 79 సంవత్సరాలుగా మీరు కార్యకర్తగానే చూస్తున్నారు. మమ్మల్ని పాలకులు కావద్దా మేము? ఇవాళ మా నాయన గతంలో వాళ్ళ యొక్క దొడ్లకాడ ఇంటికాడ కావాలన్నాడు. ఇవాళ ఆయన నాడు చైతన్యం లేక ఇలా చైతన్యం వచ్చింది. ఈ కులాలు రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నా. మెజార్టీ ప్రజలం కాబట్టి కావాలని కోరుకుంటాం కదా, పోటీలో ఉంటాం. 5% ఉన్నోళ్ళు 10 మంది పోటీలో ఉన్నప్పుడు 56% ఉన్నోళ్ళం మేమెందుకు పోటీలో ఉండదు? మీ మండలం చాలా కాస్ట్లీ మండలు, మీరు చూస్తే బీసీ బిడ్డ, అన్ని డబ్బులు ఉన్నాయా అసలుకి మండలంలో మొత్తం ఓట్లు కొనేంత? అంటే ఇప్పుడు ఓటుకు నోటే నడుస్తుంది కదా. మీ ఛానల్ ద్వారా చాలా మంచి ప్రశ్న వేసారు. ఇవాళ డబ్బులే ప్రధానమైతే. అవును, ఇవాళ మీకు ఒక జర్నలిస్ట్ గా నేను మాట అనొద్దు, బట్ గ్రౌండ్ లెవెల్ లో ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఓటుకు నోటే నడుస్తుంది కదా.
నేను ఒకటి చెప్తా ఉన్నా మీ ఛానల్ అవునా? ఇవాళ కేసీఆర్ గారు హుజురాబాద్ లో ఎన్నికలు జరిగినప్పుడు ఈటల రాజేందర్ అన్నను బర్తరాఫ్ చేసినప్పుడు ఇవాళ దళిత బంధు పేరు మీద ఇంట్లో 4 దళిత సోదరులు మా దళిత సోదరులు ఉంటే ఇంటింటికి 4 ఉంటే 10 లక్షలు ఇచ్చింది కదా, మరి అక్కడ ఎందుకు నోటు పనిచేయలేదు? ఓకే. ఇవాళ నోటు అనేది జనాలు చైతన్యమయ్యారు. ఓకే. ఇవాళ నువ్వు ఇస్తే తీసుకుంటుర్రు, నేను ఇస్తే తీసుకుంటుర్రు. ఎందుకు తీసుకుంటుర్రు అంటే ఈయన అక్రమంగా మమ్మల్ని దోషి సంపాదించింది కాబట్టే తీసుకుంటున్నారు. ఓకే. అంతిమంగా ఓటర్లు అందరు కూడా చైతన్యమయ్యారు. ఓకే. ఇవాళ ఎట్లయిపోయిందంటే నువ్వు ఇస్తే తీసుకొని నేను ఇస్తే తీసుకుంటలేడు అని అంటే ఇదేదో ఉంటది అంటే ఆయనకే మొగ్గు చూపుతుండనే నా మీద వస్తది, ఒక ఎలిగేషన్ వస్తది. ఎందుకు మహేష్ ఇచ్చినా తీసుకోవాలి, కళ్యాణ్ ఇచ్చినా తీసుకుంటే అయిపోయాయి కదా. ఎవరు అంతిమంగా చైతన్యం ఉన్నాడు, ఎవరు మంచి అంటే మీరేం చెప్తున్నారంటే ఒంగోలులో ఎవరు నిలబడ్డా కూడా, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా మహేష్ యాదవ్ కు ఓటేసి జడ్పీటీసీ గా గెలిపించబోతున్నారు ప్రజలంటూ. 100% గెలిపిస్తారు. దాదాపుగా నేను ఒక చదువుకున్నటువంటి యువకుని, ఒక ఉద్యమకారుని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 2009లో నిజాం కాలేజ్ వేదికగా ఇవాళ అనేక ఉద్యమాలలో పాల్గొన్నా. ఇవాళ యావత్ ఒక చిన్న మారుమూల గ్రామంలో మా కుటుంబము ఒక వ్యవసాయ కుటుంబం, ఇలా గొర్రెల కాపరి కుటుంబం కాడ నుంచి ఇవాళ నేను చదువుకొని ఇవాళ ఒక బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అయినా. ఇవాళ బీసీల కోసం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా నేను కొట్లాడుతున్నా. ఇంతకంటే మంచి క్వాలిటీ ఏం కావాలి రాజకీయాలు? అవసరం లేదు. ఇవాళ పైసలే ప్రధానం అనుకున్నప్పుడు ఇలా నేను ఇంతకుముందుకు చెప్పినట్టుగా హుజురాబాద్ లో ఈటల రాజేందర్ అన్న ఓడిపోవాలి కదా. యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక్కటే ఇలా ఈటల రాజేందర్ అన్న గారు ఏమని నిలబడ్డారు. రేపు జనాలు అందరూ కూడా చైతన్యం అయితే ఆటోమేటిక్ గా అంతిమంగా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే న్యాయం చేస్తారో, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని గెలిపించుకో. మీరేమైనా పంచుతారన్న డబ్బులు ఎలక్షన్స్? మా దగ్గర ఏం లేవండి. మా తండ్రి గారు 100 కోట్లు అక్రమం చేసి సంపాదలే. ఇవాళకి నేటికి వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబం. ఇవాళకి నేను ఇంట్లో 4వ వ్యక్తిని. నా కుటుంబం కొద్దిగా గొప్ప ఇక్కడ నిజాం కాలేజీలో చదువుకోవడం, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయిన కాబట్టి అంతిమంగా రాజకీయమే అంతిమంగా ఫైనల్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కానీ. ఇవాళ అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ అని. కాబట్టి నేను ఒక చదువుకున్నటువంటి నాయకునిగా ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ నాకు చదువు అబ్బకను. చాలా మంది ఏమనుకుంటారు అంటే గ్రామీణ ప్రాంతాలలో వీడు చదువు లేక గాలికి తిరుగుతుండు, రాజకీయాలలో తిరుగుతుండ అంటే గాలికి తిరుగుతుండ అనే అపో ఊర్లలో మనం చూస్తాం. కానీ నాకు చదువు రాకనో చదువు అబ్బకనో కాదు. నేను ఉస్మానియా ఓయూ పీజీ లా కాలేజీలో LLM చేయడం జరిగింది, అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నేను ఒక ఉద్యమకారునిగా, చదువుకున్నటువంటి నాయకునిగా మరింత సేవ చేయాలి అంటే కొంత రాజకీయం అవసరం. ఇవాళ ఆ ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు కలగాలనే ఉద్దేశంతో జడ్పీటీసీ కంటెస్ట్ చేయాలనుకున్నాం. అంతిమంగా రేపు నాడు ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా పైసలు పంచారు. నా దగ్గర ఏమున్నాయి? అదే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు పైసలు పంచారనేది చెప్తున్నారు కదా, ఆ రోజు ఎలక్షన్స్ టైంలో ఇదే ఆర్టీలకు వచ్చి అక్కడ ప్రజలను అడుగుతాం, ఒక్కరికి ఒక 100 నోట్ ఇచ్చినా, ఒక కోట ఇచ్చినా కూడా మేము టెలికాస్ట్ చేసుకోవచ్చా మా ఛానల్లో? మీరు మీ ఛానల్ నేను ఒకవేళ ఆడ జనరల్ గానే బీసీ వస్తే మీ ఛానల్ ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తా. ఓకేనా? మీరు ఇయ్యాలకి కూడా దాదాపు నేను ఈ ప్రజా జీవితంలో, ఈ ఉద్యమాలల్లో ఒక 15 సంవత్సరాలుగా ఫుల్ టైమర్ గా తిరుగుతున్నా. ఇవాళ మీరు ఒకవేళ ఇదే ఆర్ న్యూస్ ఛానల్ పట్టుకొని పోయి ఒంగూరు మండల్లో రాజకీయంగా ఎవరు తిరిగినా ఫలానా తుమ్మలపల్లి గొడుగు మహేష్ యాదవ్ ఏంటిది అని మీరు ఇవాళ కూడా కనుక్కోండి. ఏ ఒక్కరన్నా ఇవాళ రాజకీయాలలో మంచి ఉంటది, చెడు. అవును. కానీ నాకు మా తల్లిదండ్రులు ఎథిక్స్, మోరల్ వాల్యూస్ తోటి పెంచారు. నాకు అవగాహన ఉన్నది. జనాలకు చిన్న వయసులో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన నేను అక్రమంగా ఇంకోటో చేసి రాలే. నేను సేవ చేసిన అనేక మంది విద్యార్థులకు ఒంగూరు మండలం కావచ్చు, అచ్చంపేట నియోజకవర్గం, కల్వకుర్తి, నాగర్కర్, ఎంటైర్ తెలంగాణలో ఏ ఒక్క పిల్లగాడికైనా ఇక్కడ హైదరాబాద్ లో చదువుకుంటా అంటే బీసీ హాస్టల్లో సీట్లు ఇప్పించిన. అన్నా నేను చదువుకుంటా, నాకు హాస్టల్ సీట్ ఇప్పి అంటే ఇప్పించిన. పలానా ఇన్స్టిట్యూట్ లో ఫీజు మాట్లాడన్నా నేను చదువుకుంటా అంటే. అట్లా చాలా మంది వివిధ ఉద్యోగాలలో ఉన్నారు. ఆ గౌరవం నేను ఇప్పటికీ ఫీల్ అయితే ఇవాళ నేను ఓ సేవ చేస్తున్నా, ప్రజలకు సేవ చేస్తున్నా అనేది నాకు ఆ ఆనందంతో ఇంకా కూడా రాజకీయాలలో చేయాలి, ఇంకా మంచి చేయాలనేది అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. ఓకేనా. ఎలక్షన్స్ లో ఎవరు కంటెస్ట్ చేసినా ఇప్పటి నుంచి మీ నుండి ఈ క్వశ్చన్ నేను స్టార్ట్ చేయబోతున్నా యాజ్ ఎ జర్నలిస్ట్ గా. అన్నా మీరు కోడరు కానీ 100 కానీ పంచనట్టు, ఒకవేళ మీరు పంచినట్లయితే మీ పర్మిషన్ లేకుండా నేను తీసుకొచ్చి మా ఛానల్లో టెలికాస్ట్ చేసుకుంటాను ముందే చెప్తున్నాం మేము. మీరు ఏ ఛానల్ మీరు ఏదన్నా చేయండి, నా దగ్గర డబ్బులు కూడా లేవు. అదే మీరు ఎస్పెషల్లీ మీరు మొత్తం తిరిగి మహేష్ యాదవ్ నన్ను ఇచ్చినట్టు ఒక్క బయట చూపియండి, నేను ఆ క్షణం ఒకవేళ గెలిస్తే రాజీనామా చేస్తా, లేకపోతే ఈ రాజకీయాల నుంచే తప్పుకొని పూర్తిగా న్యాయవాదిని అడ్వకేట్ గా మళ్ళీ నల్ల కొట్టేసుకుంటా, ఇదే పేద ప్రజలకు సేవ చేసుకుంటా. అదే ఎట్లా ఒంగూరు టాపిక్ వచ్చింది కాబట్టి సీఎం మీ మండలి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు, మీ మండలి ఏమైనా గొప్పగా అభివృద్ధి చెందిందా అంటే తెలంగాణ రాష్ట్రంలో మిగతా ప్రదేశాల కంటే? ఇవాళ మా ప్రాంతం వాడు ఇవాళ దక్షిణ తెలంగాణ నుంచి 2వ ముఖ్యమంత్రి కావడం, నేను ఒక బీసీ విద్యార్థి సంఘం అయినప్పటికీ కూడా ఇవాళ ఆయనను అభినందిస్తున్నా. ఓ మారుమూల గ్రామం నుంచి అంటే ఇవాళ ఆ ప్రాంతం కూడా రాజకీయం ఎవరైనా చేయొచ్చు, ఒక ముఖ్యమంత్రి స్థాయికి అంటే రూపాయలు డబ్బులు లేకుండా కూడా ముఖ్యమంత్రి కావచ్చు అనేది ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది దానివల్ల. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారిని వాస్తవంగా ఇప్పుడు దాదాపు ఒక 2 సంవత్సరాలు కావచ్చు, మొదటి విడతగా వాళ్ళ గ్రామాన్ని ఇలా 4 లైన్లతోటి రోడ్ వేసుకుంటుండు. వాళ్ళ ఊర్లో కొంత డ్రైనేజీ కానీ, ఇలా హాస్పిటల్ కానీ, టెంపుల్ కానీ, కొంత పశువుల దవాఖాన కానీ, పాల శీతలీకరణం కానీ అక్కడ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అంతిమంగా ఈ బాధలు కష్టాలు తెలిసినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఒంగూరు మండలాన్ని అభివృద్ధి చేస్తాడని నేను కోరుకుంటున్నా. మీ ఛానల్ ద్వారా ఒంగూరు మండలానికి మీరు ఏదైతే కళల ప్రాజెక్ట్ గా భావిస్తున్నారో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఒకటి మంజూరు చేయాలని నేను ఒక విద్యార్థి సంఘ నాయకునిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఆ ప్రాంతంలో కొంత విద్యకు కొంత దూరంగా ఉన్నారు. ఇవాళ మీరు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు ఒక 25 ఎకరాలల్లా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మీరు నిర్మిస్తా ఉన్నారు కాబట్టి అది మండలిలో ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో ఇవాళ గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోయాడు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు. ఇవాళ సంతోషం, మీ యొక్క గ్రామానికి దాదాపు ఒక 300 ఇల్లు అదనంగా మంజూరు చేసుకున్నారు. అదే విధంగా అచ్చంపేట నియోజకవర్గం కూడా ఒంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కిందకి వస్తుంది కాబట్టి మరో అదనంగా అచ్చంపేట నియోజకవర్గానికి ఒక 5,000 ఇండ్లు మంజూరు చేయాలని మీ ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఆ విధంగా కొంత మండలంలో కొంత అదనపు బస్సులు కావచ్చు, కొంత అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కొత్త మండలాన్ని నిర్మించాలి. ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు ఎట్లయితే కలెక్టరేట్లు ఎట్లయితే కాంప్లెక్స్లు కట్టిరో అట్లా కట్టియాలనే చర్చ జరుగుతా ఉన్నది. ఇప్పుడు రోడ్డు కూడా డబల్ రోడ్ వేస్తా ఉన్నారు, కొంత చేస్తాడని మేము ఆశిస్తాం. అది మేనిఫెస్టోలో పెట్టినా ఏది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతాం ప్రతి మండలాన్ని, కానీ ఆయన ఎప్పుడు అయితే మేనిఫెస్టో ప్రకటించడో అప్పుడే పెట్టిండు. కనీసం ఆయన మండలానికి ఇంకా చేయకపోవడం అనేది కొంచెం దురదృష్టకరం. ఆయన మొదటి విడతగా ఈ రాష్ట్రంలో కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది. ఈ రాష్ట్రంలో కొంత మొదటి విడతగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక పక్క రాష్ట్రం అప్పులలో ఉన్నది, కొంత దాన్ని చక్కబెట్టే ప్రయత్నంలో భాగంగా కొంత లేట్ కావచ్చు, కానీ వడ్డించేటోడు మనోడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తప్పులేదు. ఎలాగో వడ్డించేటోడు మనోడు ఉన్నాడు కాబట్టి కనీసం ఈ ప్రాంతం కాలేకపోయిండు కదా. ఈ ప్రాంతంలో ఎప్పుడు అయినా ఉత్తర తెలంగాణ వాళ్ళు లేదనంటే ఆంధ్ర ఇతముకున్నటువంటి ఆంధ్ర నాయకులు కావడం మొట్టమొదటిసారిగా బూరుగుల రామకృష్ణ రెడ్డి ఆయన తర్వాత అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలని కోరుకోవడం వల్ల తప్పలేదు కదా. కాబట్టి ఆయనకు కూడా ఆ దిశగా ఆయనకు కూడా ఉండుంటది కొంత. కాకపోతే వెసులుబాటును చూసుకొని చేయాలి కదా. మళ్ళా ఇదొకటి మొత్తం ఆయన ఊరికి చేసుకుంటుండు, మొత్తం ఆయనదికి చేసుకుంటుండు కదా అని ప్రతిపక్షాలు అంటాయి. కాబట్టి కొంత ఆలస్యంగా అయినా సమయం చూసుకొని కొంత సర్దుబాటు చేస్తాడని మాకైతే నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అన్న. అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. 42% రిజర్వేషన్ రావాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ తరఫున.